పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లతో పాటు ఆఫీసుల్లోనూ తనిఖీలు చేపట్టారు. డిఎస్ఆర్ సీఈఓ సత్యనారాయణ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు సోదాలు జరుపుతూ ఉన్నారు. డిఎస్ఆర్ గ్రూప్తో రంజిత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. సిఆర్పీఎఫ్ బలగాల భద్రత మధ్య జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. ఉదయం నుంచి కూడా డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసుల పైన ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 7 గంటలు కొనసాగుతూ ఉంది. సో 7 గంటల నుంచి కూడా ఏకకాలంలో ఈ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి సుమారు 20కి పైగా ప్రాంతాల్లో ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఈ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి భాగస్వామిగా మాజీ చెవెల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా భాగస్వామిగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రంజిత్ రెడ్డి నివాసం పైన కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఐటీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. సో మొత్తం ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక బేస్ చేస్తూ కూడా ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఐటీ దాడులు ఈ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసులో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా కంపెనీకి సంబంధించి గత కొన్ని ఏళ్ళుగా చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో గత 10 ఏళ్లలో సో కంపెనీకి సంబంధించినటువంటి ఎలాంటి లాభాలు వచ్చాయి, దానికి సంబంధించినటువంటి ఎంత మేరకు ట్యాక్స్ చెల్లింపులు చేశారు అనే దానిపైన బేస్ చేస్తూ కూడా ఐటీ అధికారులు యొక్క సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఐటీ అధికారులకు సంబంధించి కూడా ఇటు వచ్చినటువంటి లావాదేవీల్లో లాభాలతో పాటు వీళ్ళు చెల్లించిన ట్యాక్స్లో కూడా భారీగా వ్యత్యాసం వచ్చినట్టు, అలాగే జిఎస్టీ చెల్లింపు ఎగవేత కూడా చేసినట్టుగా అభియోగాల నేపథ్యంలోనే యొక్క దాడులు కొనసాగుతూ ఉన్నాయి. 3 రాష్ట్రాలకు సంబంధించి ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఈ దాడులకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఐటీ అధికారులు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో అయితే ఒక ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సో మరి గతంలో కూడా మనం చూస్తాం ఐటీ సోదాలు 2-3 రోజుల పాటు కూడా కొనసాగినటువంటి దృశ్యాలు మనం చూసినాం. కాబట్టి సో మరి ఇవాళ ఒక రోజు మాత్రమే ఈ యొక్క ఐటీ దాడులు చేస్తారా, లేదంటే మరికొన్ని రోజులు కూడా ఈ యొక్క ఐటీ దాడులు కొనసాగే అవకాశం ఉందా అనేటువంటిది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. స్టిల్గా అయితే సుమారు 7 గంటల పాటుగా కూడా ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంతో పాటు డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసులో ఈ ఐటీ దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.